అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు కరెంటు బిల్లుల్ని ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, లేదంటే అమెజాను, లేదంటే పేటిఎమ్ ఈ విధంగా థర్డ్ పార్టీ యాప్లను ఉపయోగించి మనం కరెంటు బిల్లుని పే చేయలేమండి. ఎందుకంటే ఆర్బీఐ మార్గదర్శకాలని అనుసరించి జూలై 1 నుంచి ఈ భద్రతకి పెద్దపీట వేస్తూ ఓన్లీ కన్సర్న్డ్ యాప్స్లో కానీ, కన్సర్న్డ్ వెబ్సైట్లో కానీ మాత్రమే మనం పే చేయగలము. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లవ్ ల్యాక్స్. ముందుగా మనం apspdcl.in apspdcl.in ఇది సదరన్ పవర్ సంబంధించిందండి. ఈ యాప్లోకి మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లో చూడండి, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ మీకు పే బిల్ అని చూడండి, ఈ పే బిల్లోకి వెళ్ళండి. ఈ పే బిల్లోకి వెళ్ళిన తర్వాత మనకి కిందకు వస్తే ఇక్కడ డిజిటల్ పేమెంట్ అని ఉంటుంది. ఈ డిజిటల్ పేమెంట్ కింద బిల్ డెస్క్ అని ఉంటుంది చూడండి, బిల్ డెస్క్. మనం ఈ బిల్ డెస్క్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ బిల్ డెస్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సర్వీస్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందండి. మీరు ఏ సర్వీస్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఈ సర్వీస్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ నెంబర్ ఇచ్చి కింద ఈ క్యాప్చా అని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్చాని ఎంటర్ చేసి మనం సబ్మిట్ అనేది కొట్టాల్సి ఉంటుంది. మీరు ఆ సర్వీస్ నెంబర్ అనేది ఇచ్చి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సర్వీస్ నెంబర్ ఇచ్చి మనం క్యాప్చా ఎంటర్ అనేది చేసిన తర్వాత మనకి కింద ఈ విధంగా వస్తుందండి, ట్రాన్సాక్షన్ హ్యాజ్ టు బి డన్ త్రూ ద గివెన్ లింక్ అని. మనం ఇప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే అక్కడ ఉన్న లింక్ని క్లిక్ చేసామో మనకి ఈ విధంగా మన సర్వీస్ నెంబర్తో పాటు ఆ కస్టమర్ నేము, తర్వాత ఈ ఏరియర్ అమౌంటు, తర్వాత కరెంట్ డిమాండ్, ఏసీడీ అమౌంటు, రీకనెక్షన్ ఫీజు, బిల్ డేటు, డ్యూ డేటు, డిస్కనెక్షన్ డేటు, బిల్ అమౌంట్ అన్నీ డిస్ప్లే అవుతాయండి. ఈ విధంగా మనం ఏ తేదీ కల్లా కట్టాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. తర్వాత మీరు ఇక్కడ చూడండి, కింద బ్యాక్, సబ్మిట్ అని 2 ఉంటాయి. మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేశారో మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుందండి. దీంట్లో మనం మన కరెంటు బిల్ని ఎలా పే చేయాలి అంటే క్రెడిట్ కార్డు ద్వారానా, లేదంటే డెబిట్ కార్డు ద్వారానా, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానా, లేదంటే ఏదైనా వ్యాలెట్ కానీ క్యాష్ కార్డ్స్ ద్వారా కానీ క్యూఆర్ కోడ్ ఇచ్చేసి, లేదంటే యూపీఐ పేమెంటు, లేదంటే గూగుల్ పే. ఇందాక మనం గూగుల్ పే, పేటిఎమ్ వీటి ద్వారా కరెంట్ బిల్ అనేది మనం పే చేయలేం. కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత మాత్రం వీటి ద్వారా పే చేయొచ్చు అండి ఈ యాప్లో. సపోజ్ మనం యూపీఐ తీసుకుందాం. ఇక్కడ మీరు యూపీఐ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ అన్నీ ఉంటాయి. భీమ్ యూపీఐ అని, లేదంటే పేటిఎం అని, లేదంటే గూగుల్ పే అని, లేదంటే మనకి ఫోన్పే కానీ, లేదంటే అదర్ యూపీఐ కానీ. అయితే మనం ఇక్కడ కింద యూపీఐ ఐడి ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ యూపీఐ ఐడి అనేది ఇచ్చి మాత్రమే మనం పే చేయగలం. ఆ యూపీఐ ఐడి ఇస్తే సపోజ్ మీకున్న సెల్లో కాకుండా అదర్ సెల్లో మీరు మీ సర్వీస్ నెంబర్ ఇచ్చేస్తుంటే మీకు ఫోన్పే ద్వారా చేయాలనుకుంటే మీ ఫోన్పే దేంట్లో ఏదో ఉంటుందో అక్కడికి లింక్ వస్తుంది, దాంట్లో మీరు పే చేయొచ్చు. లేదంటే అదే సెల్లో మీకు సంబంధించిన ఫోన్పే ఉంటే అక్కడి నుంచి మీరు పే చేయొచ్చు. ఈ విధంగా మనం ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ అని ఇవ్వాల్సి ఉంటుందండి. మేక్ పేమెంట్ ఇచ్చిన తర్వాత మీకు బిల్ అనేది జనరేట్ అవుతుంది, మీరు క్యాష్ పే చేసింది ఎంతైతే అంత. సో మనం ఇక్కడి నుంచి ఈ విధంగా పే చేయాల్సి ఉంటుందండి. సో మీకు థర్డ్ పార్టీ యాప్ల్లో కరెంటు బిల్ అనేది పే చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లవ్ ల్యాక్స్.